ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రాజెక్టుల పండుగ జరుగుతోంది. ఇవాళ జిల్లాకు సీఎం రానుండడంతో సందడి వాతావరణం కనిపిస్తోంది. దారి పొడుగునా సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలతో ఘన స్వాగతం పలుకుతున్నారు. పలు ప్రాజెక్టులను ప్రారంభించడంతో సాగునీరు అందుతుందని రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టుల ప్రారంభం తర్వాత నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో బహిరంగ సభకు హాజరవుతారు సీఎం. సీఎం టూర్ సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. దీనికి సంబంధించిన వివరాలన్నీ అంజయ్య అందిస్తారు. అంజయ్య, ఓవర్ టు యు. జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి సర్వం సిద్ధమైంది. ప్రధానంగా మొదటగా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యంగా ఏదైతే ఆదిలాబాద్ జిల్లాలోని చెనాక కొరాట బ్యారేజ్ని ప్రారంభిస్తారు. అక్కడ ఏదైతే మెయిన్ కెనాల్లో వాటర్ను ఏదైతే అక్కడ వాటర్ను ఉందో అక్కడ పెనుగంగా ఏదైతే నీటికి పూజలు నిర్వహిస్తారో ఆ తర్వాత పెనుగంగా నదికి పూజలు నిర్వహించిన తర్వాత అక్కడ భూములు ఎవరైతే కోల్పోయారో భూములు కోల్పోయిన రైతులకి పరిహారం అందిస్తారు. పరిహారం పంపింగ్ చేసిన తర్వాత ముఖ్యంగా ఆ ప్రాంతానికి సంబంధించిన అనేక వరాలు కురిపిస్తారని అక్కడి రైతులు, అదేవిధంగా గత కొంత కాలంగా ఇంకో కొంతమంది రైతులకి సంబంధించిన పరిహారం పెండింగ్ ఉంది. ఆ అంశంపై కూడా ఒక స్పష్టతనిస్తారని రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే రైతులు ప్రధానంగా ఏదైతే చెనాక కొరాట బ్యారేజ్కి సంబంధించి ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా తమకి ఈ బ్యారేజ్ నిర్మాణం పూర్తయి ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందితే పంట పొలాల్లోకి సాగునీరు వస్తుంది. సాగునీరు రావడం వల్ల ముక్కారు పంటలు పండిస్తామని రైతులు ఆశగా ఎదురు చూశారు. అలాంటి ప్రాజెక్టు పూర్తి కావడం, అదేవిధంగా కాలువల్లోకి నీటిని విడుదల చేయడం పట్ల బేలా, జైనత్, అదేవిధంగా ఆదిలాబాద్ మండలాలకి సంబంధించిన రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆ తర్వాత ఏదైతే చెనాక కొరాట బ్యారేజ్ని ప్రారంభించిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే నిర్మల్ జిల్లా పొన్కల్కి చేరుకుంటారు. గోదావరిపై నిర్మించిన సదర్మట్ బ్యారేజ్ని ప్రారంభిస్తారు. సదర్మట్ బ్యారేజ్తోని కూడా ఏదైతే ఖానాపూర్ నియోజకవర్గం, అదేవిధంగా జగిత్యాల జిల్లా పక్కన ఉన్న జగిత్యాల జిల్లాలోని ఇబ్రాహీంపట్నం, అదేవిధంగా మల్లాపూర్కు మండలాలకి సంబంధించిన 20,000 ఎకరాలకి సాగునీరు అందుతుంది. ఈ ప్రాంతానికి సంబంధించిన రైతులందరూ కూడా కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్నారు. తమ పంట పొలాలకి నీరు రావాలని ఏళ్లుగా పోరాటం సాగించిన చరిత్ర నిర్మల్ జిల్లాకి సంబంధించిన ఖానాపూర్ నియోజకవర్గ రైతుల పోరాటం సాగించిన చరిత్ర ఉంది. అలాంటి రైతులకి ఇప్పుడు సదర్మట్ బ్యారేజ్తోని సాగునీరు అందించడం పట్ల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆ తర్వాత సదర్మట్ ప్రారంభించిన తర్వాత ప్రస్తుతం మనం ఎక్కడైతే ఉన్నామో నిర్మల్ జిల్లా కేంద్రంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. బహిరంగ సభకి సీఎం రేవంత్ రెడ్డి చేరుకుంటారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి చేరుకొని బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ముఖ్యంగా ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో ఈ ప్రాంతం నుంచి గత కొన్ని రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకున్నారు. అదేవిధంగా దశను మార్చుతామని చెప్పారు. అలాంటి పరిస్థితుల నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలకు వెళ్తున్న సమయంలో ఏదైతే నిర్మల్ జిల్లా కేంద్రంలో సభ నిర్వహించడం, అదేవిధంగా ఈ సందర్భంగా మరిన్ని వరాలను కురిపిస్తారు. అదేవిధంగా అభివృద్ధి పనులకి ఏదైతే అభివృద్ధి పనులకి పెండింగ్లో ఉన్న పనులకి మోక్షం లభిస్తుందని ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే ముఖ్యంగా ఏదైతే మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఈ సభ నిర్వహిస్తుండడంతో ముఖ్యంగా అభివృద్ధి పనులతో పాటు ఏదైతే కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికల్లో కూడా సత్తా చాటే విధంగా ఈ పర్యటన దోహదపడుతుందని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు భావిస్తున్న పరిస్థితులు జిల్లాలో కనిపిస్తున్నాయి. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, నిర్మల్ జిల్లా.